ఇంకా పోలీసులకు చిక్కని నిన్నటి ఘటకేసరి ఘటనలో పోకిరీలు. నెంబర్ ప్లేట్ లేని బైకులపై వచ్చి మన రాత్రి హల్చల్ చేశారు ఇద్దరు యువకులు. కారు ఆపాలని హైవేపై బెదిరిస్తూ అడ్డుపడుతూ కనిపించారు. కత్తులతో ఇతర ఆయుధాలతోటి కేకలు వేశారు పోకిరీలు. కారు డాష్ బోర్డ్ కెమెరాలో ఈ మొత్తం సీన్స్ అన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. అసలు ఏమైందో తెలియక భయంతో వణికిపోయారు కారులోని కుటుంబం. ఆపలేదని కారుపై దాడి చేశారు ఉన్మాదులు. అసలు ఎందుకు చేశారో కూడా అర్థం కాలేదంటున్నారు బాధితులు. ఐఎస్ఎస్ సదన్లో ఫిర్యాదు చేశారు బాధితులు. కేసు ఘటకేసరికి బదిలీ అయింది. ఘటన జరిగి 2 రోజులు అవుతున్నా సరే ఇంకా ఆ ఉన్మాదులు ఎవరో తెలియలేదు. కారులో ఉన్నది భార్గవి కుటుంబ సభ్యులు. అసలు ఆ టైంలో ఏమైంది? పోకిరీలు హల్చల్ చేస్తున్న టైంలో వాళ్ళ స్టేటస్ ఏమిటి? రోడ్డుపై వెళుతూ అన్న మిగతా వాళ్ళు పట్టించుకోలేదా? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాచారం ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత్ అందిస్తారు. హైదరాబాద్ సిటీలో ఒకవైపు ఇది సేఫెస్ట్ సిటీ అని చెప్పేసి ఒకవైపు పోలీసులు, రాజకీయ నాయకులు అనేక రకాల ప్రకటనలు చేస్తుంటారు. కానీ తాజాగా ఘట్కేసర్ వద్ద అయినటువంటి ఒక ఇన్సిడెంట్ని మాత్రం హైదరాబాద్ సిటీ ఎంతవరకు సేఫ్ అనేటువంటి ప్రశ్నలు తలెత్తేలా చేస్తున్నాయి. రీసెంట్గా బీబీనగర్ నుండి ఘట్కేసర్ వరకు ఒక ఫ్యామిలీ కార్లో ట్రావెల్ చేస్తుంటే కొంతమంది పోకిరీలు, వాళ్ళు గంజాయి మత్తులో ఉన్నారా మద్యం మత్తులో ఉన్నారో తెలీదు, అక్కడ ట్రావెల్ చేస్తున్నటువంటి కార్లో ఉన్న వాళ్ళని అదే పనిగా వాళ్ళని చేజ్ చేస్తూ ఆ కార్ని ట్రేస్ చేస్తూ వెంబడించే ప్రయత్నం చేసి ఆ కార్ బ్యానెట్ని కూడా కొట్టే ప్రయత్నం చేశారు. సో ఈ మొత్తం ఇన్సిడెంట్కి సంబంధించి ఆ ఫ్యామిలీ మెంబర్ ఒకరు యూట్యూబ్లో అటు ఇన్స్టాగ్రామ్లో దీనికి సంబంధించినటువంటి వీడియోని పోస్ట్ చేశారు. ఆ తర్వాత పోలీసులు దీనిపైన యాక్షన్ కూడా ప్రారంభించారు. సో ఆ వీడియో పోస్ట్ చేసినటువంటి యువతి మనతో ఉన్నారు. ఫ్యామిలీలో అయితే అందరూ చాలా భయపడుతుండే. ఈవెన్ వాళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడే మాతో కాల్ మాట్లాడుతున్నారు, వీడియో కాల్ కూడా మేము చేస్తున్నాము. సో దాంట్లో ఫస్ట్ చిన్నపిల్లలు 3 ఉండే, వాళ్ళైతే ఏడుస్తున్నారు. ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలి కూడా మనకు అర్థం కాదు, అట్లా ఉండే. సో వాళ్ళైతే 100కి కాల్ చేసిర్రు. ఆ టైంలో పోలీస్ వాళ్ళు కనెక్ట్ అయ్యారు. వాళ్ళు సో అండ్ సో రెస్పెక్టివ్ స్టేషన్కి కూడా కనెక్ట్ చేసి వీళ్ళకి కాల్ బ్యాక్ చేయడం జరిగింది. బట్ ఈలోపు వారు ఓఆర్ఆర్కి ఎక్కేసి వాళ్ళు సేఫ్ పొజిషన్కి వెళ్ళిపోయారు. కాకపోతే ఒకవేళ 100కి డయల్ చేయకపోయినా, కొంచెం చెప్పకపోయినా, ఇన్ఫామ్ చేయకపోయినా మేబీ అది అక్కడనే ఆగిపోతుండేనేమో. తర్వాత కూడా పోలీస్ వాళ్ళు మాకు లైక్ మళ్ళీ కాల్ చేసి కంప్లైంట్ ఫైల్ చేయించుకొని మేము కూడా సంతోష్ నగర్కి వెళ్ళి కంప్లైంట్ చేసినాం. మా అన్నయ్య చేసిండు. ఎంతమంది ఉండే వాళ్ళు టోటల్లీ? యాక్చువల్గా అయితే 3-4 బైక్స్ ఉండే అని చెప్పిండు మా అన్న. ఫస్ట్ ఒక హాఫ్ డిస్టెన్స్ ఒక 15 మినిట్స్ వరకు 4 బైక్స్ చేజ్ చేస్తుండే అంట. లాస్ట్ కొంచెం ఒక 10 మినిట్స్ టైంలో ఒకటే బైక్ మాత్రం ఇంకా వాళ్ళు వదులుతలేరంట. ఇంకా మొత్తం లాస్ట్ వరకు కూడా వాళ్ళు కంటిన్యూ చేసారు చేజ్ చేయడం. మధ్యలో ఆ కార్ బ్యానెట్ మీద కూడా వాళ్ళు కొడుతున్నట్టు కనిపించింది. అంటే ఏంటి, వాళ్ళు అటాక్ చేద్దామని ఫిక్స్ అయ్యి వచ్చారు? వాళ్ళతో ఏమైనా వెపన్స్ ఇట్లా క్యారీ చేస్తున్నారా? మెయిన్ మోటో అయితే వాళ్ళు కార్ ఆపాలి, ఇప్పుడు ఏదైనా ఒకటి చేయాలన్నట్టు అనిపించినుండే. సో కార్ ఆపడానికి ఫస్ట్ వాళ్ళు వెనకాల నుంచి కొట్టడం స్టార్ట్ చేసారు. తర్వాత సైడ్ విండోస్కి కొడుతుంటే అయితే పిల్లలు అయితే ఏడుస్తుండే. నెక్స్ట్ ఇంకా వాళ్ళు ముందుకు కూడా వెళ్ళేసి ఇట్లా కొడుతుండే ఆపడానికి. ఈవెన్ కార్ ముందుకు పోయి కూడా వాళ్ళు మొత్తం ఆపేస్తుండేనేమో కార్ ఆపేదాకా. బట్ చాలా రన్నింగ్లో ఉంది కాబట్టి వాళ్ళు ఆపలేకపోయారు. ఒకవేళ ఆపినుంటే మాత్రం సిచ్యువేషన్ ఈరోజు వేరేలా ఉంటుండే. అది ఎగ్జాక్ట్లీ జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి దానికి ముందు ఏదన్నా ఇష్యూ అయిందా? సో అటు ట్రాఫిక్ ఇష్యూలో కానీ, లేదంటే వాళ్ళు స్పాంటేనియస్గా అప్పటికప్పుడు వచ్చి ఈ విధంగా చేజ్ చేయడం కానీ అటాక్ చేయడం కానీ చేశారా? వాళ్ళు యాక్చువల్గా ఏం లేదు, ఫుల్ తాగేసి ఉన్నారు, ఫుల్ డ్రింక్ చేసి ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా వాళ్ళు హోష్లో లేరు. వాళ్ళు ఏంటంటే ముందు ఉన్న వెహికల్ని, యాక్చువల్గా వాళ్ళ టార్గెట్ ముందున్న వెహికల్ని కొట్టడం, దానికి డాష్ ఇవ్వడం.
సో మా అన్న ఏంటంటే ముందర వాళ్ళకి డాష్ ఇవ్వబోతున్నాడు అని చెప్పి వాళ్ళకి సైగ చేయడానికి ఇట్లా హారన్ కొట్టిందంట. ఆ హారన్కి వీళ్ళు ఏంది అంటే నువ్వు ఎట్లా చెప్తావు అని వీళ్ళు ప్రొవోక్ అయిపోయి వీళ్ళు ఎంబడి పడడం స్టార్ట్ చేసిరు అని అన్నాడు అనమాట. సో అంతకుముందు వరకు అసలు ఎవరు ఏం డిస్టర్బ్ ఏం లేదు. ద మూమెంట్ హారన్ చేసి సిగ్నల్ చేయగానే వీళ్ళ సైడ్ రావడం స్టార్ట్ అయిపోయింది, వీళ్ళని అటాక్ చేయడం స్టార్ట్ అయిపోయింది. అంటే ఓవరాల్గా ఇన్సిడెంట్కి సంబంధించి ఇప్పటికే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పోలీసులు ఆశ్రయించారు. సో ప్రజెంట్ ఐఎస్ సదన్లో కేసు నమోదు చేసి అక్కడి నుండి గట్కేసర్కి ట్రాన్స్ఫర్ చేశారు. విడుదల లిస్ట్ రంగాతో హైదరాబాద్ నుండి ప్రణీత, TV9.